హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, ఒకప్పుడు 60 ఏళ్ల పైబడిన వాళ్ళలో మనం చూస్తా ఉన్నాం ఈ నర్వ్ వీక్‌నెస్ అనేది. కానీ ఇప్పుడు చిన్న ఏజ్‌లోనే నరాల బలహీనత వస్తా ఉంది సార్. సో అట్లాంటి వాళ్ళకి న్యాచురోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది అన్నప్పుడు ఈ చింతగింజలు తీసుకొని రండి అని చెప్పేసి అన్నారు. అసలు చింతగింజల పొడితో మనం ఎట్లా ఈ నర్వ్ వీక్‌నెస్‌ని మనం ఓవర్‌కమ్ చేయొచ్చండి? ఓకే. డెఫినెట్‌గా నేను చెప్తాను. అండ్ దానికి ముందే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు ఈ నర్వ్స్ వీక్‌నెస్ ఎందుకు వస్తుంది? యెస్, 100%. ఓకే. సో ఈ నరాలు దౌర్బల్యత అంటారు. ఓకే. సో నరాలు బలహీనత, నరాలు దౌర్బల్యత ఇది అన్నీ ఒకటే అన్నమాట. సో మనము ఎప్పుడైనా సరే మనం లైఫ్ స్టైల్ మారిపోయింది, ఎప్పుడైనా సరే మనం నేచర్ నుంచి దూరం అయ్యాము. ఓకే. సో డెఫినెట్గా మన బాడీ మీద అఫెక్ట్ అవుతుంది, అఫెక్ట్ చూపిస్తాయి. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే. సో ఇప్పుడు మామూలుగా మీరు చూడండి, దట్ ఈజ్ ఎ హార్మోన్ దట్ ఈజ్ కాల్ మెలాటోనిన్ హార్మోన్. ఓకే. ఈ మెలాటోనిన్ హార్మోన్ నార్మల్గా ఇట్ జనరల్లీ ఈ సిక్రేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే నైట్ పూట మాత్రమే జరుగుతాయి, డే టైంలో జరగదు. ఓకే. అండ్ అది కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే పర్సన్ అప్పుడు డార్క్ నైట్లు పడుకొని ఉండాలి, అప్పుడు మాత్రం వాళ్ళ బాడీలో జరుగుతాయి. ఓకే. సంబంధించిన హార్మోన్. అండ్ లైటింగ్స్ అసలు ఉండకూడదు. లైట్ ఉంటే హార్మోన్ సిక్రేషన్ జరగదు అక్కడ. ఓకే. అంటే గాడ్ హ్యాస్ డన్ సచ్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. ఓకే. సో దేవుడు జనరల్ హ్యూమన్ బీయింగ్ గురించి ఇది మొత్తం సృష్టించారు అనమాట. అండ్ యాక్చువల్గా చూస్తే ఈ ప్రాబ్లమ్స్ సగం ప్రాబ్లం నరాల బలహీనత రావడానికి మెయిన్ కారణం ఈజ్ హార్మోనల్ ఇంబాలెన్స్. ఓకే. దట్ ఈస్ నంబర్ 1. అండ్ నంబర్ 2, ఇఫ్ యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ కంప్లీట్లీ చేంజ్డ్, ఓకే, దానివల్ల కూడా మనకు నరాల బలహీనత వచ్చేస్తాయి. ఓకే. అండ్ నంబర్ 3, సపోజ్ మీరు సెక్సువల్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా చేస్తున్నారు, దానివల్ల కూడా మనకు నరాల బలహీనత వస్తున్నాయి. ఓకే. ఓకే. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే బిఫోర్ ద మ్యారేజ్, జనరలీ ఇది స్పెషల్లీ మగవాళ్ళ గురించి, వాళ్ళు ఎక్కువగా మాస్టర్బేట్ చేస్తారు అనమాట. బై సీయింగ్ సమ్ ఫోన్ మూవీస్, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రొమాంటిక్ మూవీస్ అండ్ అది అన్ని చూసి టెంప్ట్ అయిపోయి మాస్టర్బేట్ చేయడం మొదలు పెడతారు. ఈ హస్తప్రయోగం చేయడం వల్ల వాళ్ళకు ఏమవుతుందంటే ఈ నరాల బలహీనత కూడా వచ్చేస్తాయి. బికాస్ దానికి కూడా కొన్ని లిమిటేషన్ ఉంటాయి. దట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ డూ ఎవ్రీ డే అండ్ యూ షుడ్ డూ 2 times 3 times ఎవ్రీ డే, బికాస్ ఎక్సెసివ్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్ ఆల్సో క్రియేట్ ద వీక్నెస్ ఇన్ ద బాడీ. సో దానికి కూడా కొన్ని లిమిటేషన్ ఉంటాయి. అందుకే మనము జనరల్గా అంతవరకు వెళ్ళకూడదు. అండ్ దీస్ ఆర్ ద జనరలీ కామన్ రీజన్స్. ఓకే. దాని తప్పటి మన స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అరిచేతుల్లో తిమ్మిర్లు, అరికాల్లో తిమ్మిర్లు, మంటలు లాంటివి కూడా వస్తూ ఉంటాయి సార్. ఎస్, ఈ నరాల బలహీనత ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం కూడా వస్తుంది. అండ్ ఈవెన్ డయాబెటీస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే మనము యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ మనం వాడుతున్నాం. యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ మనం వాడినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, బికాస్ దట్ ఈస్ కెమికలీ ప్రిపరేషన్ డ్రగ్స్ అన్ని. సో ఆ సైడ్ ఎఫెక్ట్ మొత్తం మన బాడీకి వచ్చేసరికి అది కూడా ఒక విధానంగా మనకు నరాలకు అన్ని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో నరాలకు డ్యామేజ్ చేస్తే ఆటోమేటికలీ మనకు నరాల దౌర్బల్యత వచ్చేస్తాయి. ఓకే. సో దిస్ ఈజ్ ద టోటల్ సెనారియో. దానిలో ఇంకో చాలా ఉన్నాయి, బట్ ఇది కొన్ని నేను చెప్పాను ఏంటంటే ఐ హ్యావ్ సీన్ ఇన్ మై నార్మల్ ప్రాక్టీస్, జనరల్ ప్రాక్టీస్లో ఇది మొత్తం చూశాను. ఓకే. ఈ టైప్ కేసెస్ ఎక్కువ వచ్చాయి. అండ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్, ఫుడ్ ప్యాటర్న్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్, బికాస్ వీ గెట్ ఆల్ ద హార్మోన్స్, వీ గెట్ ఆల్ ద ఆక్సిజన్స్ మ్యాక్సిమం ఫ్రమ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్. అండ్ ఇప్పుడు ఉన్న కాలంలో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ జనరల్గా రాగా తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అవును సార్. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ద ఎగ్స్, ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ద మటన్ అండ్ చికెన్, బట్ దాంట్లో మనకు ఈ టైప్ రాదు, ఈ టైప్ ఐటమ్స్ రాదు. ఓకే. సో వీఆర్ గెటింగ్ హార్మోన్స్, ఆక్సిజన్స్, phytonutrients and different types of enzymes that this live enzymes we are getting from the sun grown items. So that sun grown items in the sense which is growing under the sun. సో ఆ సన్ కింద పెరిగినది ఐటమ్స్లు మాత్రం ఉంటుంది. ఇది ఆ ఐటమ్స్ ఏంటంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు,
ఓకే. సో ఈ టైప్ ఐటమ్స్లో ఉంటుంది అనమాట. అది కూడా మనం డైరెక్ట్ తింటే, డైరెక్ట్ తినడం కానీ లేకపోతే జ్యూస్ చేసి తాగితే దానివల్ల మనకు ఉంటుంది. లేకపోతే సపోజ్ మనం అది చేయలేము, మనం బాయిల్ చేసి తినము, లేకపోతే దానిలో మనము చక్కెర కలిపేసాము, లేకపోతే మనం దానిలో సాల్ట్ కలిపేసాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్, ఈవెన్ మిల్క్ కలిపేసాము, ఇది అన్నీ చేసేసరికి అక్కడ అన్ని మెడిసినల్ ప్రాపర్టీ అన్ని స్పాయిల్ అయిపోతుంది. ఓకే. సో దీంట్లో ఉన్న మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే ఈ చింత పిచ్చల్లో కావచ్చు, తర్వాత ఈ రావి పండ్లలో ఉన్న పొడిలో. యా, ఓకే, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. సో దీస్ ఆర్ ద బేసిక్ రీజన్స్. ఓకే. ఆ తర్వాత వచ్చినది ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ కొంతమంది ఏం చేస్తారంటే నైట్ పడుకొని డే మొత్తం వర్క్స్ చేస్తారు, అండ్ డే పడుకొని కొంతమంది నైట్ వర్క్ చేస్తారు. యాక్చువల్లీ ఇట్లా చేయకూడదు. వీ హ్యావ్ టు మూవ్ యాజ్ పర్ ద నేచర్. దేవుడు మనకు డే ఎందుకు ఇచ్చారు, నైట్ ఎందుకు ఇచ్చారు, మనం అది ఆలోచించాలి. సో దాన్ని బట్టి మనం మూవ్ అవ్వాలి. ఓకే. మొత్తం నైట్ జాబ్స్ అయిపోయాయి కదా. అండ్ దీనిలో ఇది ఈ చింత గింజలు, ఓకే, ఇది మనం యూజ్ చేయడం పద్ధతి కూడా ఉండాలి. మనం ఎలా కావాలంటే ఎలా మనం యూజ్ చేస్తే కూడా సరిపోదు. మనం ఏం చేయాలంటే జనరల్గా వీ హ్యావ్ టు టేక్ అరౌండ్ 15 గ్రామ్ క్వాంటిటీలో మనం తీసుకోవాలి. తీసుకొని రాత్రిపూట నానపెట్టాలి. ఓకే. ఎస్, నానపెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం దంచేసి దానిలో కొంచెం ఒరిజినల్ హనీ యాడ్ చేసి మనం తినొచ్చు డైరెక్ట్గా తినొచ్చు. ఒరిజినల్ హనీ అయితే, ఈ షాప్లో అమ్మిన హనీ అయితే వద్దు. ఓకేనా? అట్లా కాదు, ఒరిజినల్ హనీ అయితే మిక్స్ చేసి తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ తీసేసుకోవాలి. లేకపోతే ఇంకొక పని చేయొచ్చు, మనం కొంచెం వాటర్ యాడ్ చేసి అది జ్యూస్లోకి తయారు చేసి మనం తాగేయచ్చు. ఎలా కూడా చేయొచ్చు. ఓకే. సో దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మేకింగ్ అవర్ హార్మోనల్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. దట్ ఈస్ number 1. It will improve the testosterone level in the body. That is number 2. And number 3, it is one of the best antioxidant. సో మన బాడీలో యాంటీఆక్సిడెంట్ చాలా అవసరం, ప్రతి ఒక్కరి బాడీలో అది అవసరం అనమాట. సో జనరల్లీ వీ కీప్ ఆన్ టేకింగ్ ఆల్ ద అసిడిక్ ఫుడ్, అండ్ ఈ టైపు ఐటమ్స్ మనం తీసుకుంటే మన బాడీకు జనరల్గా ఈ యాసిడ్ బ్యాలెన్స్కు మెయింటైన్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో హార్మోనల్ బ్యాలెన్సింగ్ జరుగుతాయి, యాంటీఆక్సిడెంట్స్ వచ్చేస్తాయి, యాసిడ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇది అన్నీ అయ్యేసరికి మనకు జనరల్గా హెల్త్ బాగుంటుంది. అండ్ హెల్త్ బాగుంటే ఒకరిది మనసు బాగుంటుంది, మనసు బాగున్నప్పుడు నరాలు దౌర్బల్యత ఆటోమేటికల్లీ వాళ్ళకి తగ్గుతుంది. ఓకే. ఎస్, దిస్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్, ఈ పీపల్ ఫ్రూట్స్. ఈ పీపల్ ఫ్రూట్స్ యాక్చువల్గా మనం డైరెక్ట్లీ కూడా తయారు చేయొచ్చు. ఎప్పుడైనా పీపల్, ఈ రావి చెట్టు ఉంది కదా, రావి చెట్టుది ఫ్రూట్స్ మనం తీసుకొచ్చేసి మనం ఏం చేయాలంటే ఎండపెట్టేసి డైరెక్ట్లీ మనం ఎండపెట్టేసి ఎండిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే పౌడర్ చేయాలి. పౌడర్ చేసి ఒక డబ్బాలు పెట్టేయాలి ఈ టైప్. ఓకే. సో ఈ పౌడర్ మనం ఒక డబ్బాలు పెట్టేసి రోజు మనం ఏం చేయాలంటే డైలీ 1 స్పూన్ వీ హ్యావ్ టు టేక్ డైరెక్ట్లీ అలాంగ్ విత్ ద బటర్ మిల్క్లో కలిపేసి మనం తాగాలి. ఓకే. డైలీ వన్ టైం. ఎలా తాగితే జనరల్గా మనకు వైటాలిటీ పెరుగుతుంది, మనకు స్పామ్ కౌంట్ అక్కడ పెరుగుతుంది. ఓకే. దాంతోపాటు మోటాలిటీ పెరుగుతుంది, అండ్ మనకు ఓవరాల్ స్టామినా కూడా పెంచుతాయి. అండ్ ఇన్ కేస్ ఒకరికి కంప్లీట్గా అంగస్తంభనం జరుగుతుంది, లేకపోతే వాళ్ళకు ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ జరుగుతుంది, ఎలాంటి ప్లేస్లు కూడా ఇది 100% పనిచేస్తాయి. అండ్ స్పామ్ కౌంట్ పెరిగితే ఒకరికి ఇన్ కేస్ పిల్లలు పుట్టకపోయినా సరే కూడా పిల్లలు పుట్టడం మొదలు పెడతాయి. ఎస్. సో ఎంత బ్యూటిఫుల్ రెమెడీ. సో ఇది ప్రతి ఒక్కరు ఇందులో ఏదైనా ఒక టిప్ ఫాలో అవ్వచ్చా, లేదంటే రెండు తీసుకోవాలి. రెండు తీసుకుంటేనే మనకు 100% బాగుంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ టైప్ మెడిసిన్స్ కావాలి అనుకోండి, దే కెన్ కాంటాక్ట్ మీ, దే కెన్ కమ్ టు మై క్లినిక్. మా క్లినిక్ గంధంగూడలో అవైలబుల్ ఉంది ఈ టైప్ మెడిసిన్స్. సో ఇట్ ఈస్ ప్యూర్లీ న్యాచురల్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్. సో దే కెన్ కమ్ అండ్ కలెక్ట్ ఫ్రమ్ మై క్లినిక్. మై నంబర్ ఇస్ 9014005994. మంచి అద్భుతమైన రెమెడీ చెప్పారు సార్. సార్తో మీరు కాంటాక్ట్ అవ్వాలంటే సార్ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.